నమస్తే. నమస్తే అన్న. ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు? ఇక్కడ మేము పుట్టిన సంది ఇక్కడనే, మా తాత వాళ్ళ నుంచి ఇక్కడనే ఉంటాం, మేము ఇక్కడనే ఉంటాం, మా నాన్న వాళ్ళు కూడా ఇక్కడ ఇక్కడనే ప్రాఫిట్ మాది. ఇప్పుడు రాయసింగ్ 3 సార్లు గెలిచిండు ఇప్పటికి, మూడో టర్మ్. ఇప్పుడు ఎట్లా అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు? ఇక్కడ మీకు అందుబాటులో ఉంటాడా ఎప్పటికీ? అందుబాటులో ఏం లేదు, ఎప్పుడో ఉన్నప్పుడు వస్తాడు, ఇక్కడ జాతరలు అన్నప్పుడు జూలుసులు ఉన్నప్పుడు అప్పుడు వస్తాడు. ఇక ఆయన అదేదో చేసుకుంటాడు. ఇంకా ఇక బీజేపీలో సస్పెండ్ అంటున్నాడు, మాకు కూడా టీవీలలో చూసినాం. ఏంటంటే ఇక బీజేపీ ఎట్లా అంటే రాజీనామా ఇచ్చినంటే ఇక పార్టీ ఎవరు ఇస్తే వాళ్ళకి బీజేపీ ఇక్కడ సపోర్ట్ ఉంటుంది. ఇప్పుడు రాయసింగ్ రాజీనామా లెటర్ పెట్టిండు, ఇది ఈయన తప్ప అనుకోవాలా మరి బీజేపీ పిలిచి మాట్లాడకూడదు? బీజేపీ తప్ప? బీజేపీ అనుకోవచ్చు, ఒకవేళ ఇద్దరిది ఉంటది, ఇక్కడ ఇద్దరిది ఉన్నది. ఇప్పుడు పార్టీకి అనలేము, రాజసింగ్ కూడా అనలేము. వాళ్ళకి పార్టీ కూడా పిలిచి కూడా మాట్లాడలే. ఈయన కూడా చెప్పేసి నాతో పార్టీకి సంబంధం లేదని. ఏ పార్టీలో పోతే బాగుంటది? రాయసింగ్ జనసేన అనుకుంటున్నాం, పవన్ కళ్యాణ్ పార్టీలో పోవాలనుకుంటున్నాం. ఆయన కూడా హిందూ ధర్మం కోసం కొట్లాడుతాడు పవన్ కళ్యాణ్ గారు, ఆయన దాంట్లో పోవాలి. ఏమో చెప్పలేము అలా, ఎందుకంటే ఆయన టీడీపీ నుంచి ఆల్రెడీ ఉండే కార్పొరేటర్, అలా ఉండొచ్చే ఛాన్స్ ఉంటుంది. కొత్త అధ్యక్షుని ఎన్నుకున్నారు కదా, కొత్త అధ్యక్షుడిని కొంతమంది అంటే మంచిగా పనిచేయలేడు అని చెప్పేసి అంటా ఉన్నారు, మీరేం చెప్తారు? ఇక ఎప్పుడో కాదు, రాగానే అవుతుందా? మెల్లమెల్లగా ఆయన ఇప్పుడు ఆయన వచ్చాగానే చేస్తుంటారు. ఆయన కూడా నిన్న చెప్పాడుగా లలిత ఆమెకు చెప్పొద్దు ఇంకా ఇట్లా పార్టీ వాళ్ళ. ఇప్పుడు ఇక్కడ మరి బై ఎలక్షన్ వస్తుంది, ఇక్కడ బై ఎలక్షన్ వస్తే మళ్ళీ రాయసింగ్ నిలబడతాడు, బీజేపీ తరఫున ఎవరినొక నిలబెడతారు, ముఖ్యంగా మాధవ్ లత నిలబడాలని చూస్తారు. మాధవ్ లత ఓటేస్తారు మీరు? బీజేపీ నుంచి ఎక్కువ ఓళ్ళు నిలబడ్డవాడు వాళ్ళు ఓటు వేసి వస్తుంది, ఎందుకంటే బీజేపీ ఇక్కడ ఉన్నది. బీజేపీ మాధవ్ లత గురించి చెప్పండి. మాధవ్ లత గురించి ఆమె పార్టీ నుంచి పార్టీలో ఉంది, పార్టీ కోసం ఏమనలేము. పార్టీ ఇప్పుడు అంటే ఇక్కడ మీకు అందుబాటులో ఉన్నప్పుడు కానీ ఇక్కడ ఉన్న సమస్యలు కానీ చాలా ఉన్నాయి సమస్యలు, కానీ అవి ఎవరు నిరూపిస్తారు. ఇప్పుడు మా ఇంటిలో కూడా వాటర్ వస్తుంది వానాకాలం, దానికి మూసి నుంచి ఒక వాటర్ వేసారు, ఆ వాటర్ కి క్లియర్ చేస్తారు, ఎవరు చూసి వెళ్ళిపోతారు, దాన్ని ఏం పట్టించుకుంటున్నారు ఎవరు. ఇప్పుడు కొంతమంది ఏం చేశారు, పార్కింగ్ లో పెట్టుకొని మొత్తం మూసేసారు మట్టి వేసి. ఇక దానికి ఎవరు పట్టేసి ఎవరికి చెప్పలేము మనం. అంటే ఇప్పుడు ఎవరికి మాధవ్ లత సపోర్ట్ చేస్తాను అనుకుంటారు? బీజేపీ నుంచి ఎవరు ఉన్న వరకు ఓటు అక్కడనే ఉంటుంది, అంతే. ఎప్పటి నుంచి ఉంటారు ఇక్కడ? మేము 5 సంవత్సరాలు అయింది, 10 సంవత్సరాలు అయింది. రాయసింగ్ మరి 3 సార్లు ఎమ్మెల్యే ఉన్నాడు, మీకు ఏం చేసిండు మరి? ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు? మీకు అందుబాటులో ఉంటాడా? అందుబాటులో ఉండడు. ఎందుకు ఉండదంటే ఉండడు, మాకేం అంతా ఏం లేదు, సంబంధం లేదు, అంతే. ఏం సమస్యలు ఉన్నారు ఆడికి? రాడు, అంతే. ఎప్పుడు కలిసే ప్రయత్నం చేయడం సమస్యలు చూడాలి, అంతే. ఏం పనికి రా. మరి పార్టీ నుంచి బయటకు వచ్చిండు, మళ్ళీ రాజీనామా చేస్తే ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి, మళ్ళీ ఎవరు కోటేస్తారు? మాధవ్ లత కోటేస్తారా, రాయసింగ్ కోటేస్తారా? మాధవ్ లతకి వేస్తాం. ఎందుకని వేస్తాం? అట్లనే మాకు ఎవరు మంచిగా అనిపిస్తే ఆయనకేస్తాం, అంతే. మళ్ళీ రాయసింగ్ ఉన్నాడు కదా, 3 సార్లు గెలిచిండు కదా, మరి 2 సార్లు గెలిచిండు, 3 సార్లు ఇలా ఏం అంత పని చేయలేడుగా, ఏం పనికి రాదు. మాధవ్ లత వస్తుంది అప్పుడు? వస్తుంది, అంతే. ఏం చెప్తారు మాధవ్ లత గురించి? మంచిగానే ఉన్నది క్యాండిడేట్. ఇక హిందువులు అంటే ఆమెకే చేయాలి కదా, అంతే. ఇప్పుడు రాయసింగ్ ఏ పార్టీలో పోతే బాగుంటది? ఆయన మనుషుల మాట మనకే మేరక, అంతే, మనకే మేరక, అంతే. కొత్త అధ్యక్షుని ఎన్నుకున్నారు బీజేపీ వాళ్ళు, కొత్త అధ్యక్షుని, రాష్ట్ర అధ్యక్షుని, ఆయన గురించి ఏం చెప్తారు? రామచంద్రరావు ఆయన మంచిగానే ఉన్నాడు, మంచి పర్సన్ ఇస్తే మంచిగానే ఉంటది అంత, అది కరెక్ట్. చాలా మంది అంటారు ముందుకు తీసుకోపోలేడు అని చెప్పేసి అంటా ఉన్నారు. తీసుకెళ్తాడు, ఎట్లా పనిస్తే అట్లా తీసుకొని వెళ్తాడు, ఇవ్వకుంటే ఎట్లా తీసుకొని వెళ్తాడు అన్న. చేయండి ముందు ఆడు దొంగ అని మనం ఎట్లా అనవచ్చు, చేసినాక నేర్కవుతుంది, అంతే. రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు ఎట్లా, కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా? రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు ఇక బాగున్నది,
వస్తున్నాయి అన్ని పింఛన్ కానీ బియ్యం కానీ సన్న బియ్యం కానీ వస్తున్నాయి కదా 3 నెలల బియ్యం ఇచ్చిండుగా రాషన్ ఇంకేం కావాలి ఇంకా ఒకటేసారి ఇచ్చిండు 3 సంవత్సరాలు. అవునవునవును. ఇంకేం ఇస్తాడు చెప్పు? ఆడ ఇల్లు కొని ఇస్తాడా అని ఇస్తుండు. కరెంట్ మంచిగానే ఉన్నది, పోతలేదు కదా, ఉన్నది కరెంట్ బిల్లు జర ఎక్కువ వస్తుంది కరెంట్. ఫ్రీ ఇస్తాను కదా 200 యూనిట్ల వరకు. లేదు అదొకటి బ్యాడ్ అంతే. గ్యాస్ వస్తుందా? గ్యాస్ వస్తుంది, ఫ్రీలో ఎందుకు పైసలు ఇచ్చి తీసుకుంటున్నాం. 500కే ఇస్తాను కదా, మిగతా అకౌంట్ ఇస్తాను. ఇస్తలేడు కదా, 950 రూపాయలు అవుతుంది అంతే.